మాతృదేవోభవ. దేవేంద్రలోకకవిపీఠమజీర్ణపాఠం సౌవర్ణవర్ణమణిపీఠమతైలజాటం చిత్తే నిరస్య సతతం ప్రతిమానశూన్యం మాతః తవాంకమృదుపీఠమలంకరిష్యే మాతః తవాంకమృదుపీఠమలంకరిష్యే. 60 ఏళ్ల తర్వాత జీవితాన్ని ఎలా గడపాలో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1778వ భాగానికి స్వాగతం పలుకుతుంది. సూనులు లేమిన్గలిగెడు దీనత్వముతోపకుండ తేజస్సౌఖ్యానూనులుగా చేసే ధర్మజుడు ఆ నరపతిని అతని దేవిని అతులిత భక్తిన్. ఎవరైనా మనం నేర్చుకోవలసింది ఇదే. ధృతరాష్ట్రుడికైతే కొడుకులు చనిపోయారు అనే దుఃఖం. మన తల్లిదండ్రులకి రకరకాలుగా ఉంటాయి. మన తల్లిదండ్రులకు మనం ఉన్నాంగా, కానీ ఇంకెవరో ఇదివరకు ఉన్న సంతానంలో ఒకరు పోయారను, తప్పిపోయారను, ఇంట్లోంచి వెళ్ళిపోయారను, రకరకాలుగా ఏవో ఉంటాయి. కాస్త ఉపశమన వాక్యాలు పలుకుతూ ఉండాలి. వీలైనంత వరకు పెద్దవాళ్ల విషయంలో మనం వ్యవహరించాల్సిన విధానం ఏమిటంటే వారు అన్నదానికి అవునండమే, ఊరికే వాదించొద్దు వాళ్ళతో. 60 ఏళ్ళు దాటిన మనుషులతో వాదించే ఉపయోగం లేదు. మీకు కావాలంటే ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వృద్ధాప్యంలో ఉండి గత మన పింఛన్లు పొందుతున్న వాళ్ళు అరుగుల మీద కూర్చున్నప్పుడు, లేకపోతే ఏదో పెన్షనర్స్ హాల్స్ అవి ఉంటాయి కదా, విశ్రాంతి మందిరాలు, అక్కడ కూర్చున్నప్పుడు పేపర్లో చదువుకుంటూ రకరకాల రాజకీయాలు చర్చిస్తారు. చూసుకోండి, చాలా గమ్మత్తుగా 2 గంటలు చర్చిస్తారు కూర్చొని. అంతా అయ్యాక మనం అనుకుంటే ఏమవుతుందండి బాబు, కలియుగంలో ఎలా జరుగుతుందని చెప్పేసి వ్యాస మహర్షి ఎప్పుడో చెప్పాడు అంటాం. దాంతో స్వస్తి ప్రజాభ్య పరిపాలన ఎంతాం వెళ్ళిపోండి. వ్యాస మహర్షి ఎప్పుడో చెప్పినప్పుడు మనం ఎందుకు చర్చించడం? ఇది ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ వయస్సులో వాళ్ళని అనవలసిన పని లేదు, ఎవరిని అనవలసిన పని లేదు. ఆ ధాతువులు ఎలా ఉంటాయి అంటే ధాతుషు క్షీయమాణేషు శమఃకశ్య నజాయతే, అంతే. ఒక్కొక్క ధాతువు క్షీణించిపోతూ ఉంటే సప్తధాతువుల్లో త్వక్, అశృంగ్, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రములు 7 వరుసగా ఒక్కొక్కటి తమ తమ శక్తులను కోల్పోతూ ఉంటే ఇక నీరసం కాకపోతే ఇంకా కర్తవ్యాలు ఉత్తేజాలు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ ఈ చర్చ ఎందుకు అంటే ఆ చర్చ చేస్తున్నంతసేపు మనిషికి చాలా సుఖంగా, హాయిగా దాని గురించి తను ఏదో చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. అందుకే మనం చర్చిస్తాం. ఒక దుఃఖంలో ఉండి మనం చర్చిస్తూ ఉంటే ఆ దుఃఖంతో ఉంటూనే మనం ఆ దుఃఖాన్ని నుంచి కాస్త తప్పుకుంటున్నట్టు, అందులో ఉండే ఆను పాను అదే ప్రయోజనము నష్టము ఇవన్నీ ఆలోచించుకుంటూ ఈ మొత్తం మీద ఇందులో ఈ దుఃఖం మనకి రావడంలో మన తప్పు ఏమీ లేదనే తీర్మానం. మన తప్పు లేకుండా మనకు దుఃఖం రాదని తెలుసుండి కూడా మన తప్పు ఏమీ లేదు అనే తీర్మానానికి వచ్చేస్తే ఈ చర్చల్లో, పక్క వాళ్ళతో కలిసి చేసే చర్చల్లో మనకు సంతృప్తిగా ఉంటుంది. అందుకే చేస్తాం. దాంతోనే ఉంటున్నట్టుగా కలిగే అనుభూతి ఒకటి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. అందుకని ఉపయోగం ఎలా. అందుకే ఎప్పుడు పెద్దలతోటి వాదించకూడదు. సంతోషం అండి మీరు చెప్పినట్టే అనడమే, మనం అనుకున్నట్టు చేసుకోవడమే. అది మంచిదైతే మంచిదే, అలాగే చేయడమే. కానీ అది ఏదో వారు వృద్ధాప్యం కొద్దీ చెప్పారు, అది ఇప్పుడు పనికొచ్చేది కాదు, చెయ్యలేం కూడాను, కానీ వారికి అర్థం కాదు ఆ విషయం అంటే వాళ్ళతో వాదించద్దు, చేసుకోవడమే. అదేమిటో మనకే తెలుస్తుంది. ఒకడు వాళ్ళు చెప్పేదే నిజమేమో, అదేనా తెలుస్తుంది. ఆ వాదనల వివాదాల జోలికి వెళ్ళకూడదు. అప్పుడు వాళ్ళకి ఆ లోట్లన్నీ తీరిపోతాయి. వారు ఏదనుకుంటే అదే అలా చూసుకున్నాడు. కానీ ఒక్క మాట అందరికీ చెప్పాడు అక్కడ, ముఖ్యంగా భీమసేనుడు వింటూ ఉండగా. అందరూ వినండి, సోదరులు సహా, భార్యలు సహా, బంధువులు సహా. ఆయన ఆనందమే నా ఆనందం, ఆయన సంతోషమే నా సంతోషం. మీరెవరైనా మాటలతో కానీ చేతలతో కానీ ధృతరాష్ట్రుడిని కానీ గాంధారిని కానీ రవ్వంత బాధ పెట్టారు అంటే నన్ను బాధ పెట్టినట్టే అని స్పష్టంగా చెప్పాడు. అని ఒక్కసారి క్రీగంట భీముడి కేసు చూశాడు. ఆయన అటువైపు ద్రౌపది కేసు చూశాడు. నువ్వు చెబుతూనే ఉంటావులే, మేమెందుకు చేస్తామని. ఎవరు ధోరణి వాళ్ళదండి జీవితంలో. భారతంలో పాత్రలు అలాగే ఉంటాయి. ఒక హెడ్ మాస్టర్ చూడండి, పొద్దున్నే ప్రార్థన అయిపోయాక పిల్లలందరినీ అంతా క్రమశిక్షణగా చక్కగా కూర్చుని పాఠాలవి వినాలి, బడికి మంచి పేరు తీసుకురావాలి. మాకు తెలుసండి ఏ పేరు తీసుకురావాలో, మాకు తెలియదేటండి మీరు చెప్పాలి ఇక్కడ అని అంటూ ఉంటాడు ఒకడు.
పాపం హెడ్ మాస్టర్ ఆయన కర్తవ్యం చేసి ఆయన వెళ్ళిపోతాడు. ధర్మరాజు ఇక్కడ హెడ్ మాస్టర్. మరి హెడ్ మాస్టర్ చెప్పడం ఎందుకు? ఆయన చెప్పారని అందరూ అనుకోవడానికి. అది ఎవరో వినరని ఆయన కూడా తెలుసు. ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి మాట అందరూ వింటే ప్రభుత్వ విద్య ఎలా ఎందుకు ఉంటుందండి? అసలు ఇన్ని ప్రైవేటు బోర్డులు ఎందుకు వస్తాయి? అవి వినరని ఆయనకి తెలుసు, వెనక్కర్లేదని వీళ్ళకి తెలుసు. వినకపోయినా ఏమి చర్యలు ఉండవని అందరికీ తెలుసు. అదో మొక్కుబడి యోగాలు, అదంతే. అంచేత ఎప్పుడూ లోకంలో ధర్మరాజు లాంటి మంచివాళ్ళు చెప్పే మాటలు చెబుతూనే ఉంటారు. కానీ అందరూ వారి వారి ప్రవృత్తుల ప్రకారమే ప్రవర్తిస్తారు, అదంతే. ఎందుకంటే చెప్పేవాడు నీరసపడకూడదు. అందుకని ఆయన అందరికీ చెప్పాడు, ఆయన సంతోషమే నా సంతోషం. యథా రాజా తథా ప్రజ అంటారు. అందుకని నిజంగా అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా చాలామంది 90% పైన ఆ మాటని అక్షరాల పాటించారు. పైగా ఆయనకే లేదు పూర్వపకక్ష, మనకెందుకు? ఇప్పుడు ఏదో ధృతరాష్ట్రుని గురించి ఏదో 4 మాటలు చాడీలు చెప్పి, అలా చెప్పి ఇలా చెప్పి, మీకు తెలియకుండా ఏదో నిన్న బంగారపు చెంబు దానం ఇచ్చేశారండి, మీ రాజ్యంలో ఉండి ఎలా చేస్తే అలాగా దుర్యోధనుడు అయితే ఏమనిస్తాడా, ఇలాంటి మాటలని చెప్పి ఆయన మనస్సు పాడు చేద్దామన్నా కూడా ధర్మరాజు ఆ అవకాశం ఇయ్యలేదు. ఆ ధర్మరాజులో ఉండే నిష్కపట ప్రవృత్తిని మనం గమనించాలి. అస్సలు అవకాశం ఇయ్యలేదు. ఎవరైనా అలాంటివి చెప్పే ప్రయత్నం చేసిన నీకేమిటి, నీ పని ఏమిటో నువ్వు చేసుకో. ఆయన చెంబు దానం ఇస్తేనేకే, పళ్ళెం దానం ఇస్తేనే. మా నాన్నగారు ఆయన ఏమనుకుంటా, మా పెద్దనాన్నగారని ఎప్పుడు అనలేదండి, మా నాన్నగారు అన్నాడు. దాంతో ఆగిపోయారు అందరూ. అందుకే యథా రాజా తథా ప్రజా, లోకం బాగుండాలంటే రాజకీయ నాయకత్వం బాగుండాలి. ఈ విషయాలు ఈ కాలంలో ఎందుకింత అవసరం అనేది మీకు తెలియాలి అంటే మొహమాటం లేకుండా నేను సామాన్య శ్రోతల కోసం చెబుతున్నా. సాక్షి ఉపన్యాసాలు చదవండి పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు. ఒక నేరస్తుడికి 10 సంవత్సరాల కఠిన శిక్ష విధించినా వాడు మారతాడో మారడో మనం చెప్పలేం. కానీ 10 మంది ఈసడించుకుంటే 10 నిమిషాల్లో మారతాడని చెప్పాడు. ఆ ఈసడించుకునే ధైర్యమే మనకి లేదండి. ఎవరి మటుకు వారికే నిర్లిప్తత. పండితులు అంతే, పామరులు అంతే, అందరికీ నిర్లిప్తత. మనకెందుకు రేపు మనకే వచ్చి చస్తుంది. అది చారపు ధర్మం అనే పద్యానికి తిక్కన గారు అందుకే చెప్పాడు ఉద్యోగపర్వం. కనీసం మనం చేయగలిగించేద్దాం, కత్తెట్టు కొట్టేయట్లేదే ఎవరు. నేను చేయాలండి ఖచ్చితంగా. రాజకీయం బాగుంటేనే దేశం బాగుంటుంది. అనేక రంగాల్లో కుళ్ళిపోవడానికి రాజకీయం కారణం. పరిపాలన సరిగ్గా లేకపోతే ఇదేమిటండి? టవేరా ఏదో ఉంది, అది అక్కడ ఆగి ఉంటే డీసీఎం వచ్చి వాళ్ళని గుద్దేసిందంటే నేరం ఎవరిది ఆలోచించండి. కేవలం డీసీఎం డ్రైవర్ని అంటే సరిపోదండి. సంవత్సరానికి 8 కోట్ల రూపాయల అక్కడ టోల్ గేట్ వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, ఆ ప్రైవేటు సంస్థ వాళ్ళు కానీ అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయలేదు. అక్కడ ఎటువంటి నోటీసు బోర్డులు లేవు. 100 కిలోమీటర్ల వేగంతో వచ్చింది ఆ డీసీఎం. అక్కడ టోల్ గేట్ ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు. టోల్ గేట్లు ఎక్కడ పెట్టాలో ఒక పద్ధతి ఉంది. జంక్షన్ ఉండే చోట అక్కడి నుంచి పక్కకి వెళ్ళే చోట పెడతారు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయరు. పెడితే దానికి ముందు నుంచే సూచనలు ఉంటాయి. అమెరికాలోను ఇతర దేశాల్లోనూ చూడండి, టోల్ గేట్ ఉండడానికి 3-4 సార్లు ముందు హెచ్చరికలు ఉంటాయి. టోల్ గేట్ అక్కడ మాట ఏదో అక్కడ వాడతారు, ముందుందని. అంటే నెమ్మదిగా వెళ్ళు. అవి ఏవీ లేవు. 100 కిలోమీటర్ల వేగంలో వాళ్ళు వచ్చేసారు. వీడేదో పన్ను కట్టడం కోసం అక్కడ ఆగాడు. చచ్చిపోయారు అన్యాయంగా 8 మంది కుర్రాళ్ళు, బీటెక్ ఇంజనీర్లు, దేశానికి ఉపయోగపడవలసిన వాళ్ళు. ఈ నేరం కేవలం ఆ పిల్లలు ఏం చేస్తారండి? వాళ్ళు కూర్చున్నారు. డ్రైవర్ దంటే ఎలాగండి? వాడు ఒకడు ఆపాడండి. వాడు డ్రైవర్ వెనకాల వచ్చిన డ్రైవరు వాడు అంత స్పీడ్లో ఎందుకు వచ్చాడు? అక్కడ ఏ బోర్డు లేదు, స్పీడ్ బ్రేకర్ లేదు. ఇప్పుడు ఆలోచించండి ఎక్కడుందో నేరం. ఆ ప్రైవేటు సంస్థ వాళ్ళు కానీ, హెచ్ఎండిఏ సంస్థ వాళ్ళు కానీ ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోరా? ఇప్పుడు మాట్లాడుతున్నాం కదండి, తీసుకుంటారు. ఇక ముందేనా ప్రాణాలు అలా మిగులుతాయి. ప్రభుత్వం పనులు అంటే అందరికీ అశ్రద్ధ. ఎవడో ఒకడు చూసుకుంటాడు, మనకెందుకు? ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ వైద్యాలు, ప్రభుత్వ విద్యలు అన్నీ అలాగే అవుతున్నాయండి బాధ్యతారాహిత్యం వల్ల. మరి ఆ బాధ్యత ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? యథా రాజా తథా ప్రజ. అదే ధర్మరాజు నేర్పాడు. తోలు ఊడిపోతుంది ధృతరాష్ట్రుని ఎవడైనా ఒక్క మాట అంటే అన్నాడు. ఆయన వెళ్ళే వరకు భీముడు బాగానే ఉన్నాడు. ఆయన వెళ్ళనిచ్చాడు. అక్కడి నుంచి ఆయన కూడా వాయింది. ఒకరోజు భీముడు కూర్చుని ఇలాగా అక్కడ ధృతరాష్ట్రుడి మందిరం పక్కనే, ఆయన కావాలని అక్కడే పెట్టుకుంటాడు. ఆయన బుద్ధి అటువంటిది. చందన చర్చ చేయించుకుంటున్నట్ట. తిక్కన గారు బాగా వర్ణిస్తాడు. చందన చర్చ ఇలా శుభ్రంగా కూర్చుని చేతులు జాపి, రాయరా మంచి గంధం రాయ్. చందన చర్చిత నీలకళేబర. ఈయన నీలకళేబర కాదు, సాలకళేబర. మధ్య చెట్టు అంత ఉంటాడు ఈయన. చాలా కళేబర అని ఇలా రాయ్. ఇక ఇక్కడ కాదు, ఇక్కడ రాయ్. ఏంటనుకుంటున్నావు? ఇది దుర్యోధనుడు చెత్త కొట్టింది రాయ్ అని ఇలా చూసి పెద్దలను చూసేలేదు. ఆయనకి అది కావాలి.
వాడి మొహంలో రంగులు మారడం వీడికి కావాలి. అదంతే. అందుకే 1,00,000 మందిని హత్య చేయించండి, ఒక అభిప్రాయాన్ని మార్చలేవండి. ఆ వ్యక్తే మార్చుకోవాలండి. ఆ వ్యక్తికి నచ్చజెప్పడం ద్వారా అతనికి అనేక విషయాలు నయానో భయానో చెప్పడం ద్వారానే అతని అభిప్రాయం అతను మార్చుకోవాలి తప్ప 1,00,000 మందినైనా హత్య చేయొచ్చు కానీ ఒక అభిప్రాయాన్ని మార్చలే. మహారచయిత టాల్స్టాయ్ తన రచనలో పేర్కొంటాడు ఈ విషయాన్ని. భీముడు అభిప్రాయాలండి ఖచ్చితంగా. ధర్మరాజు చెప్పినంత మాత్రం ఆయన మారడండి. అందుకే పాపపుణ్యాలు కానీ, ఫలాలు కానీ, స్వర్గ నరకాలు కానీ, పునర్జన్మల్లో ఏ జన్మ ఎత్తాలనే విషయం కానీ ధర్మరాజు వేరే, భీముడు వేరే, మనమేనా అంతే. ఇంట్లో ఒకళ్ళు పుణ్యాత్ములు అయితే అందరూ అవ్వాలని ఏం లేదు. తండ్రి గొప్పవాడైతే కొడుకులు కోడళ్ళందరూ గొప్పవాళ్ళు అవ్వాలని ఏం లేదు అక్కడ. ఎవరి పాపపుణ్యాలు వారివి, ఎవరి సామర్థ్య అసామర్థ్యాలు వారివి. దాని ప్రకారమే ఫలితాలు ఉంటాయి. అందుకని మాటికి ఏదో దెప్పిపోటు మాటలే, మాటల్లోనే మంటలు, చందన చర్చలోనే మంటల మాటలు. కవలలు మౌనంగా ఉండేవారు, నకులుడు సహదేవుడు. వాళ్ళు ఎప్పుడూ ఆటలు ఆటి పెళ్ళే. అన్నగారి అభిప్రాయమే మా అభిప్రాయం. ఏ అన్నగారో తెలియదు, భీముడో ధర్మరాజు, మొత్తం మీద అభిప్రాయం అంతే. కావాలనే ఏదో పులుసు వడ్డించారనుకోండి, ధృతరాష్ట్రుడికి వంట వాళ్ళే వడ్డిస్తారు. భీముడు అప్పుడే వచ్చి గుమ్మడికాయ మొక్కలు ఏంటి రాజు మహారాజు గారికి ఆయన ఎలా పెరిగాడు అనుకుంటా, 10,000 ఏనుగుల బలం. ఇంకా నయం ఆవేళ కృష్ణుడు ఏదో అడ్డం రాబట్టి సరిపోయింది, ఉక్కు విగ్రహం పెట్టబడి, లేదా మనం తుక్కైపోయేవాళ్ళం ఇక్కడ. అది ఒక కక్ష మనస్సులో. నిజంగా నేను ఉంటే ఏమయ్యేవాడిని నేను. మరి ఉండదా ఆయనకి, తప్పులేదా? ఈ ముసలైన మోసం చేసిన మోసం తక్కువదే. నిజంగా భీముడే అక్కడ ఉంటే ఏమయ్యేవాడండి అన్యాయంగా. అందుకని గుమ్మడికాయ మొక్కై ఆ కండకి తగిన బలం రావాలంటే గుమ్మడికాయ పడాలి. ఊరికే ఆనపకాయ వేస్తామంటే ఇక్కడ గుమ్మడికాయ పట్టుకురా అని గుమ్మడికాయలు వేయించి, పెదనాన్న 2 గుమ్మడికాయలు వేసుకో, 2 మొక్కలు వేసుకో నీకోసం అంటే, భీమా ఇప్పుడు ఈ వయసులో అరగదు రాక. అదేమిటి అన్న, 100 మంది కొడుకులు పోయిన దుఃఖాన్నే అరగించుకున్నావు, గుమ్మడికాయ అరగదా? ఇదేంది దెబ్బ. ఇవాడు అన్నది అంటాడా? అది సమస్య. ముద్దకి ఆక్షేపణే. ఇవన్నీ పడ్డాడు. ఇవన్నీ ధృతరాష్ట్రుడు ఎలా భావించాడంటే, ప్రారంధం అమ్మ ప్రారంధం, మనం వాళ్ళని బాధలు పెట్టాం, వాళ్ళు అంటున్నారు తప్పే ఉంది, మనం వాళ్ళని చంపారంటే చంపారు, ఇంకా ఇక్కడ ఉండవే మన తప్పు, అసలు వీళ్ళింట్లో మనం ఉండవేటి, ఈ గుమ్మడికాయ ముక్కలు మననేం కాపాడతాయి అని అప్పటికి వస్తుందండి. ఇంకా అతను పూర్తిగా సంపూర్ణ వైరాగ్యం అనుకోవద్దు. మరి ధృతరాష్ట్రుడు సామాన్యుడు కాదు. ధర్మరాజు తమ్ముడైన భీముడే ఇలా ఉంటే, గాంధారి గర్భంలో ఉండగానే అసూయ పాలు కూడా కలిసినటువంటి ధృతరాష్ట్రుని పిండం ఎలా ఉంటుందండి? వాడు గర్భంలో ఉండగానే, దుర్యోధనుడు గర్భంలో ఉండగానే అసూయ వచ్చేసింది. ఎందుకంటే గాంధారే నాకు పిల్లల పుట్ల గుంతికి పుట్టేశారు, వాళ్ళ అబ్బాయి రాజు అవుతాడు అని కడుపు మోతుకుంది. ఆ లక్షణమే దుర్యోధనుడికి వచ్చింది. గాంధార అలా మోదుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మనకి పిల్లలు ముందు పుట్టినా వెనక పుట్టినా, మనవాళ్ళు రాజులైనా వాళ్ళు రాజైనా అంతా ఒక్కటే, నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా, పాండురాజు చాలా మంచివాడు, ధర్మరాజు చాలా మంచివాడు అనే విషయాన్ని గాంధారికి అవగాహన కావించగలిగితే ఆవిడ అలా ప్రవర్తించకుండా ఉండేది. ధృతరాష్ట్రుడి మనస్సులో కూడా అదే ఉంది. గాంధారి గర్భాన్ని మోదుకునే పరిస్థితి, ఒక స్త్రీ తన గర్భాన్ని తానే మోదుకునే పరిస్థితి వచ్చింది అంటే వెనకాల పురుషుడి ప్రమేయం ఉంటుందండి. ఇంకా పుట్టలేదా, 9 నెలలు అయ్యేసరికి వాళ్ళకి వచ్చేస్తుంది ప్రసవం అక్కడ, ఇంకంతే అయిపోయినట్టే. మనం ఈ ప్రసవం మీద ఆధారపడింది మన బతుకంతా. ఈ మాట ధృతరాష్ట్రుడు వారి ఉవాచగా ఏదో మంగళవారం పొద్దో శుక్రవారం పొద్దో రాకపోయి ఉండకపోతే గాంధార ఆ పని చేయదండి, ఏ తల్లి ఆ పని చేయదండి. వెనకాల ఈ గుడ్డాయన ప్రమేయం ఉందండి. మరి ఇటువంటి ధృతరాష్ట్రుడు యొక్క కరడుగట్టిన మనస్తత్వం ఒక్కసారిగా ఎలా మారుతుంది? అందుకే దాన్ని మార్చడం కోసమే వీదురుడు వచ్చాడు. చెబుతున్నాడు అన్నగారికి, నేను నీకు చెప్పవలసిన వాడిని కాదు కానీ ఎన్నో నీతులు నువ్వే నా చేత చెప్పించుకుని విన్నావంటే చెవులో పెట్టావు, పాటించడం వేరే విషయం, విన్నావు, పోన్లే ఆ మాత్రమేనా చేసావు. అందుకని ఇప్పుడో మాట చెబుదామని వచ్చాను. తమ్ముడా, నువ్వేం చెప్పినా బాగుంటుందయ్యా చెప్పమన్నాడు. అవును, ఏం చెప్పినా బాగుంటుంది, మా వాక్చాతుర్యం ఒకటి ఉంటుంది, మీరు వినరుగా. ఇక్కడ భాగవతంలో భజన చెప్పుకోవాలి మనం. పోతన గారు ఈ సందర్భాన్ని అద్భుతంగా రాశాడు. పుట్టందుండవు పెద్దవాడవు మహాభోగంబులా లేవు, నీ పట్టెల్లం చెరిపోయే దుస్సహ జరాభారంబు పైగప్పే, నీ చుట్టాలెల్లరు పోయిరి ఆలు మగడున్ శోకంబునన్ మగ్నులై కట్ట దాయల ఇంటనుండదగవే కౌరవ్య వంశాగ్రణీ. చక్కని ఉపదేశం, సమయానికి సందర్భానికి తగిన మాట. పుట్టందుండవు, ఒక్కసారి అవమానం అనుకోకుండా నీ బతుకేమిటో నువ్వు ఆలోచించుకో. పుట్టుకతోనే గుడ్డివాడివి, ఏం చూశావు లోకాన్ని? మేము చెబితే అర్థం చేసుకోవడం తప్పితే నీ అంతటి నువ్వు చేసింది ఏముంది అంటే అర్థం చేసుకోవాలి.
కళ్ళు ఉన్నవాళ్ళం, లోకాన్ని చూస్తున్న వాళ్ళం. మనం ఎప్పుడైనా నిశ్చితంగా ఏ సంఘటనైనా పరిశీలించామా? ఊరికే పైపైన చూసుకుంటూ వెళ్ళిపోవడమేనా? అసలు దారి పక్క చెట్ల పువ్వులు చూస్తేనండి అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాదండి. ఒక్కొక్క పువ్వుని ఇలాగ కాస్త పలకరించి పెడితే ఎంత బాగుండు అనిపిస్తుంది. అంత అందమైన వాతావరణం. ఇంత అందమైన వాతావరణం అక్కడ ఎదురుగా ఉంటే మన బుర్రలో ఏవో పనికిమాలిన ఆలోచన. అవి చూడం మనం. ఇంకా వెళ్ళదా, ఇంకా వెళ్ళిపోతుంది. అక్కడ ట్రాఫిక్ జామ్, ఏమిటిది ఇంగ్లీష్ ఎందుకు, ఈ గాచి ఎందుకు ఇక్కడ పని లేక? ఆ కారు ఆగడం వల్ల ట్రాఫిక్ జామ్ వల్లే కదా పువ్వులు చూడగలిగాం. పనులు ఎప్పుడూ ఉండేవేనండి. పైగా మన వల్ల ఆలస్యం కావట్లేదుగా. ట్రాఫిక్ ఆగిపోతే డ్రైవర్ ఏం చేస్తాడు? డ్రైవర్ తీసుకెళ్ళిపోతే నేనేం చేస్తాను? ఇదే ఆలోచించాలి జీవితం. చాలామంది ఇలా ఆలోచించారు. అక్కడ కూర్చుని ట్రాఫిక్ జామ్ గురించి గంటలు చర్చ. గవర్నమెంట్ మారినా కానీ గవర్నమెంట్తో ఏముందండి, మొత్తం గవర్నమెంట్ మీద గడిపోయిన చర్చ. ఆ గవర్నమెంట్ పరబ్రహ్మ పదార్థం, అది అరగదు, కరగదు, తరగదు, ఎవరికీ అర్థం కాదు. పరమాత్మనైనా అర్థం చేసుకోవడం, నిర్గుణ నిరాకార నిరంజన పరబ్రహ్మ పదార్థాన్ని అర్థం చేసుకోవడం సాధ్యమే కానీ 36 ఉపనిషత్తులు చదివినా ప్రభుత్వం ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ఎందుకు ఇంకా దాని గురించి చర్చ? పువ్వులను చూడకుండా. అదే జీవితాన్ని పరిశీలించడం అంటే. ఒక అవకాశం మనకు వచ్చింది, వాడు ఉపయోగించుకో. ఎంతోమంది అవకాశాలు లేక ఏడుస్తున్నారు. ఆ పువ్వులన్నీ ఎవరి కోసం పోసాయి? ఎవరు చూడండి ఎందుకవి? వాటికి ఆనందంగానే ఉంది, మనకు ఆనందం కలగా. అలాగా కళ్ళు ఉన్నందుకంటే ఇటువంటి అందాలను చూడాలండి, వాటిని ఆస్వాదించాలండి. జీవితంలో మధురంగా ఉండగలుగుతాం, హాయిగా ఉండగలుగుతాం, మహాకవులు కాగలుగుతాం, కనీసం కవిత్వాన్ని ఆస్వాదించగలుగుతాం. అంచేత పుట్టుకుట్టువాడివి కావడం వల్ల లోకంలో ఉండేటువంటి అనేక సౌందర్యాలు చూసే అవకాశం నీకు లేదయ్యా. నువ్వు ఊహించిందే ప్రపంచం. సరే, కానీ అదేదో అయిపోయింది. పెద్దవాడు, వయస్సు మీరిపోయింది, మహాభోగంబులా లేవు. ఇంకా నువ్వు అనుభవించే భోగాలు ఏమున్నాయి? ఈ ఆవకాయ అందులోకి వెన్నా, మళ్ళీ పెరుగన్నం అందులోకి ఆవకాయ పెచ్చు. ఎంతకాలం ఇది? మళ్ళీ కొత్త ఆవకాయ పెట్టుకున్నాం, అందులోకి మళ్ళీ మామిడి పళ్ళు నంచుకున్నాం. ఇంకెంతకాలం అండి ఈ భోగాలు? ఎప్పుడప్పుడు విరక్తి రావాలి. స్త్రీ పురుష భోగాలు సహా సమస్తం అనుభవించాం కదా, ఇంకేమీ లేదని అర్థమైంది కదా. మహాభోగంబులా లేవు, నీ పట్టెల్లని చెడిపోయి. పట్టు అంటే చూడండి, ఏదో పార్టీలో గిర్పు తప్పింది అంటారు. మొత్తం ఇప్పుడు ఎవరు నీ మాట వినేవాళ్ళు ఎవరున్నారు? ఇంకా ఊరికే ఏదో వింటే వాళ్ళ గౌరవం అంతే. ఇది వినకపోతే నువ్వేం చేయగలవు? అధికార భాషా సంఘంలాగే ఉంది ధృతరాష్ట్రుడి పరిస్థితి. అధికార భాషా సంఘం ఇలాగే ఉంటుంది. వారేవో చెబుతారు, చేయమని ఎవరూ చేయరు. ఈ లోపు వీరోసారి కర్ణాటక, తమిళనాడు వెళ్ళొస్తారు. అక్కడ భాష ఎందుకంత అమలవుతుందో చూడడానికి. ఇదివరకు చాలామంది చూశారు. అనవసరంగా ఇంకో 10 లక్షలు ఖర్చు ఇక్కడ. ఈ 10 మంది వెళ్ళడం ఇక్కడ భార్యలతో సహా అక్కడ భోగాలన్నీ అనుభవించి రావడం. వచ్చాక ఏం వస్తారంటే ఒకటే మాట, తమిళనాడులో వారికి ప్రజలకు సహజంగా భాష అంటే చాలా గౌరవం, అందుకే అది జరుగుతుంది. ఆ మాట ఇదివరకే తెలుసుగా. నీ 10 లక్షలు ఖర్చు కాకముందు నీ సంఘం ఎందుకు, నువ్వెందుకు ఇక్కడ పని లేక? తీసుకోవలసిన చర్యలు తీసుకోరు. తీసుకున్నా చెప్పినా అక్కడ పాటించేవాళ్ళు లేడు. అధికార భాషా సంఘం అంటే ధృతరాష్ట్రుడే. పైగా యుద్ధం అయ్యాక ధృతరాష్ట్రుడు. ఎవరు చెప్పినా ఏం వినరండి. అటువంటిప్పుడు సంఘం ఎందుకు? ఇంక పని లేక అధికారం లేనప్పుడు సంఘం ఎందుకు? ఇంకా భాష ఏమిటి? అక్కడ తీసేస్తే ఆ జీతమైనా కలిసి వస్తుంది. అమలు జరిగారు. దానికి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన మంత్రికి సమస్తమైన చర్యలు ఉంటాయి కాబట్టి చర్యలు తీసుకోవాలి. నువ్వు తెలుగులో రాకపోతే ఇది చర్య అనేట్టుగా ఉండాలి. కానీ అందరూ ఊరికే సలహాలు ఇస్తూ కూర్చుంటే ఆగస్టు 29 నాడు, ఫిబ్రవరి 21 నాడు గిడుగువారి పుట్టినరోజు, మాతృభాషా దినోత్సవం, 4 సలహాలు ఎవడు వింటాడు? నేను రోజు 23.5 గంటల తర్వాత తెలుగులో మాట్లాడదాం అన్నట్టే ఉంటుంది. వినేవాళ్ళు వింటారు, లేనివాళ్ళు లేదు. అందరూ పాటిస్తారంటే ఎవరు చెప్తారు? ఇది ఎంతో అది అంతే. రోజు చెప్పడం వల్ల దీనికైనా కొంత ప్రయోజనం ఉండొచ్చు, దానికేముంటుంది? అలాగే ఉంటుంది ధృతరాష్ట్రుడి పరిస్థితి. నీ పట్టెల్లని చెడిపోయి దుస్తక జరాభారంభు పైగా వృద్ధాప్యం వచ్చేసింది. ఇంకా ఏమిటి ఇక్కడ ఈ భోగాలన్నీ? ఎంతకాలం ఇక్కడ ఈ రాజకీయాలు తప్ప? నీ చుట్టాలను పోయిరి ఎవరున్నారయ్యా? కొడుకులా, మేనమావలా, పెంతండ్రులా, అన్నదమ్ములు వరస అయ్యేవాళ్ళ ఎవరున్నారు? అందరూ యుద్ధంలో పోయారు నీ కొడుకు చేసిన పనికి. అంతేకాదు ఇప్పుడు ఆలు మొగడును శోకంబులను మగ్నులై. పైగా ఆ కొడుకులు పోయిన దుఃఖం ఒకటి విపరీతంగా. పైగా ఇంకా ఘోరం ఏమిటంటే ధృతరాష్ట్రుడి పరిస్థితి, ఆ కొడుకులను చంపినటువంటి పాండవులు, అందున భీమసేనుడు స్వయంగా అక్కడ రోజు కనపడుతూ ఉండడం, ఆ భీమసేనుడే అన్నం వడ్డిస్తూ ఉండడం. ఇంతకంటే ఘోరం ఉందా? ఇది పెద్ద శిక్ష ధృతరాష్ట్రుడికి. అందుకే విదురుడు చెప్పాడు, ఇవి అనవసరంగా వదిలేసేయి. కట్టా దాయల ఎంటైన ఉండదగవే కౌరవ్యోగం శాఖ. దాయలంటే అన్నదమ్ముల పిల్లలతో పాటు శత్రువులు అనే అర్థం కూడా ఉంది. శత్రువులు లాంటి వాళ్ళే కదయ్యా, ఏమిటి ఇక్కడ ఉండి ఏం చేస్తాం అనగానే అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా ఒక్కసారి నిజమే ఏం చేస్తాం, ఇప్పుడు లక్కయిల్లు అప్పుడే ఏమిటో నాకు అనిపించిందయ్యా, నువ్వు చెప్పావు లక్కయిల్లు కాల్చినప్పుడే వాడిని పంపించాలి. వీడు పంపక్కల, వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు స్వర్గానికి. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు ఆ విషయం. మనలో చాలామంది ఇంతే, జీవితం దెబ్బతినేసాక అయిపోయాక ఏమిటో మా నాన్న ఇచ్చినటువంటి ఆ 40 ఎకరాలు 40 ఎకరాలతో కాదండి, అసలు మా పూర్వులకండి 400 ఉండేదిటండి, ఇప్పుడు ఎంత ఉంటే ఏమిటి ఇక్కడ? ఇవన్నీ చర్చలు ఇక్కడ.
మా తాతగారే 200 పాడు చేశారండి. మా నాన్న సరే మిగిలిన 120 అమ్మేశాడు. మా నాన్న కాలం నాటికి 40 మిగిలింది. మా దగ్గరికి వచ్చేసరికి అది 10 అయింది. వీడికి వచ్చేసరికి ఈ గడ్డం కూడా ఉండదు ఇక్కడ. ఇలాగే అంటూ ఉంటాడు ఇలా కూర్చొని. ఇదంతా అనవసర వ్యవహారం. ముందు ఉన్న 4 ఎకరాలతో ఏం చేయాలో చూడరాదా? చూడండి. ఆ పాతవన్నీ విమర్శిస్తారు. ఇదే దోష విమర్శ, ఉపయోగం ఏం లేని వ్యవహారం. అందుకే ధృతరాష్ట్రుడికి రావాల్సిన విరక్తి వచ్చేసింది. ఒక్క మాట అంటున్నాడు వెంటనే, నేను నిర్ణయించుకున్నాను విదుర. సమరమరణముండే విమల తపమునకు జొచ్చి అందు నిలిచి చచ్చుటుండే వలయు అస్మదీయ కుల ముఖ్యులు ఇట్టుల నడపిరి అని ధర్మరాజును పిలిచి అనుపునన్ను అడవి కనగా. దీన్ని పురాణ వైరాగ్యం అంటారు. విదురుడు చెప్పిన మాటలకి ప్రేరితుడై అన్నాడు ఈ మాట. సమరమరణముండే, క్షత్రియుడైన వాడికి ఎప్పుడు 2 మార్గాలయ్యా. యుద్ధం చేసి యుద్ధంలో చనిపోవాలి, దివ్యమైన మార్గం. విమల తపమునకు జొచ్చి అందు నిలిచి చచ్చుటుండే, లేదు వృద్ధాప్యంలో 60 ఏళ్ళు దాటాక తపస్సులో ఉండి ఆ తపో మార్గంలోనే ప్రాణాలు వదిలేయాలి. అదేనా పద్ధతి. అస్మదీయ కుల ముఖ్యులు ఇట్టుల నడపిరి, ఈ 2 ముఖ్యమైనవి. మా వంశానికి సంబంధించినటువంటి పూర్వులు పెద్దవాళ్ళందరూ ఇలాగే చేశారు అని వెంటనే ధర్మరాజుని పిలిపించి అనుపునన్ను అడవి కనగా, అనగా నన్ను అడవికి పంపించేటువంటి ఏర్పాట్లు చేయి. నేను ఆశ్రమవాసం చేయదలుచుకున్నాను. వానప్రస్థం, వనానాం సమూహం వానం, అడవుల్లో ఉండడమే వానప్రస్థం. అటువంటి వానప్రస్థానికి ఏర్పాట్లు చేయమని ధర్మరాజుకి ధృతరాష్ట్రుడు విజ్ఞప్తి చేశాడు. ఆజ్ఞప్తి చేసే అవకాశం కాదు కాబట్టి విజ్ఞప్తి చేశాడు. మరి దానికి ధర్మరాజు యొక్క స్పందన ఎలా ఉంది అనేది మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు అందరం తెలుగులో మాట్లాడదాం.